అందరికీ నమస్కారం అండి. వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అలాగే మన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మహాసేన రాజేష్ అనేటువంటి ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి. మరి ముఖ్యంగా ఈరోజు మహాసేన రాజేష్ అనే వ్యక్తి గతంలో పలు పార్టీల్లో పనిచేసి మరి ఈరోజు ఎలక్షన్లకి ముందు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి అధికార ప్రతినిధిగా మరి పదవి పొంది, అలాగే ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫస్ట్ లిస్టులో సీటు పొంది మరి నోటి దూల వలన సీటు పోగొట్టుకోవడం జరిగింది. అయితే మరి ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఎలా అధికారంలోకి వచ్చిందని మనం ఒకసారి కనుక ఆలోచన చేసుకుంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ మరియు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మద్దతు కలిసి ఈరోజు 4 పక్షాలు కలిసి కూడా ఈరోజు ఎలక్షన్లకు వెళ్ళి ఈరోజు అధికారంలో ఉన్నాయి. ఆ విషయం అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మేనిఫెస్టోలో కూడా 2014-19లో పెట్టడం జరిగింది, 19లో పెట్టడం జరిగింది, అలాగే 24లో కూడా పెట్టడం జరిగింది. అలాగే భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా మరి ఎన్డీఏ కోర్టు పక్షాల తరఫున ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈరోజు 30 సంవత్సరాల సుదీర్ఘ ఎంఆర్పిఎస్ పోరాటంలో మరి కోర్టు తీర్పు ద్వారాగా ఇక్కడ పార్టీల యొక్క విధానాలు ఏమీ లేవు. అక్కడ ఏ పార్టీ చెప్తే కోర్టు తీర్పులు ఇవ్వదు. అందులో నిజాలు పరిశీలించి కోర్టు ఒక తీర్పునిచ్చింది. ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్రాలే చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని ఇచ్చిన తర్వాత రాజేష్ మహాసేన ఒళ్ళు మండిపోతా ఉంది. ఈరోజు కృష్ణమాదిక్ గారిని టార్గెట్ చేసి, కృష్ణమాదిక్ గారికి ఎటువంటి సంబంధం లేదు, రాష్ట్రం మొత్తంలో ఉన్న మాలలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నారు, వాళ్ళే గెలిపించారనేటువంటి విధానాన్ని ఆయన చెప్తూ కృష్ణమాదిక్ గారిని తక్కువ చేసి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మహాసేన రాజేష్ను గుర్తుపెట్టుకో. తెలుగుదేశం పార్టీ ముసుగు కప్పుకొని ఈరోజు మాదిగల్ని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. పార్టీ కండువా నీ మీద లేకపోతే ఈరోజు ఎంఆర్పిఎస్ ఎలాంటి కార్యక్రమాలు చేసేదో నీకు అర్థం కానటువంటి పరిస్థితి నీకు ఉందని గుర్తుపెట్టుకోమని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కష్టపడింది మేము, ఎంఆర్పిఎస్ ఎన్డీఏ కూటమి పార్టీని గెలిపించుకున్నాం. ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఒక కులాన్ని టార్గెట్ చేసి ఆ కుల నాయకుడిని మరి ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే భారతదేశ ప్రధానమంత్రిని కుల సంఘం మీటింగ్కి రప్పించిన ఒకే ఒక్క దేశ చరిత్ర మందాకృష్ణ మాదిక్ గారిది, ఎంఆర్పిఎస్ అని చెప్పేసి మీకు సవినయంగా మనం చేసుకుంటూ ఇట్లాంటి మాటలు మానుకోకపోతే రాష్ట్రంలో నువ్వు ఎక్కడా తిరిగే పరిస్థితి ఉండదో రాజేష్ మహాసేన అని నీకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ గడ్డిపర్తి రమేష్ బాబు, నరసరావుపేట ఎస్ఎంసి మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ చైర్మన్, డాక్టర్ చదలవాడ యువసేన, పల్నాడు జిల్లా.